అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలలుగా ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరూ ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ని ఇవాళ డిసెంబర్ 1కి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. వెలగపూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్, మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్, 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లు బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. ఒక వండర్ఫుల్ అద్భుతం. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము. అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ, ఇది సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. గాలి గురించి కూడా నాకు చెప్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడు 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 km/h ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు పొద్దున సాయంత్రం అన్ని పూటలు. సో విశాఖపట్నం వాసులే కాదు, ఉత్తరాంధ్ర, ఆంధ్ర అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రాబోయే రోజుల్లో వచ్చి దీన్ని చూడబోతున్నారని మేము ఎదురు చూస్తున్నాము. ప్రపంచ పర్యాటకులు ఎదురు చూసిన తరుణం ఆసన్నమైంది. వీఎంఆర్‌డీఏ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. చక్కటి, అందమైన, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. విశాఖ మొత్తం కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడొచ్చు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి ఎదుర్కొన్నటువంటి సముద్రం, అలాగే తెనేటి పార్క్, మొత్తం విశాఖపట్నం అంతా కూడా ఒక చక్కటి వాతావరణాన్ని చూసేటువంటి ఒక అనుభూతి ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఇక్కడ కైలాసగిరి కొండపైన గ్లాస్ బ్రిడ్జి ఓపెనింగ్ అయిందో నిజంగా చాలా టూరిస్ట్కి ఎంతో చాలా సంతోషంగా ఇస్తారండి. ఎందుకంటే ఎక్కడో మన విదేశాల్లోని, యూరప్లో ఎక్కడో మనం వెళ్ళి చూడవలసి ఉంటుంది. కానీ అలా కాకుండా ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఒక సుందరవనం అని ఎప్పుడో పేరుంది విశాఖ అంటే. అలాగా అందులో ఇది ఒక భాగం కైలాసగిరి కొండపైన. చాలా బాగుంది సార్. మా చైర్మన్ వీఎంఆర్‌డీఏ చైర్మన్ గారు ప్రణవ్ గోపాల్ గారు వచ్చాక
కైలాసగిరి చాలా అభివృద్ధి చెందింది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూడాల్సిన పని లేకుండా ఈ గ్లాస్ బ్రిడ్జికి వస్తే సిటీ వ్యూ, బీచ్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఒక కేరళ వెళ్ళినా కూడా మనం ఇలా ఎంజాయ్ చేయలేమేమో. విశాఖపట్నం వచ్చి మీరు ఈ కైలాసగిరిని చూస్తారని భావిస్తున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా వైజాగిటీస్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఈరోజు. ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఈరోజు మన కైలాసగిరి ఏదైతే కైలాసగిరిలో మనకి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు వైజాగ్ ఆర్కే బీచ్ కానీ లేదా మనకి రుషికొండ కానీ అలాగే కొన్ని ప్రాముఖ్యత ప్లేసెస్ని చూశారు. కానీ ఇప్పుడు అంటే వైజాగ్ విజిట్ చేసే వాళ్ళే కాకుండా వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా కైలాసగిరి వస్తే తప్పకుండా ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేయడం మట్టుగా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ కానీ విజిట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనుభూతి కానీ, ఎందుకంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకి మన కాలు కింద అంటే సముద్రం మన కాలు కింద ఉందా, లేదా మనం ఒక కొండ శిఖరాల పైన అంటే ఎంతో ఎత్తైన శిఖరాల మీద మనం నడుస్తున్నామన్న థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఫీలింగ్ అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద వస్తుంది. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన వాళ్ళు కూడా చాలా వర్ణనాతి ఉంది, అంటే సుందరంగా ఉంది. చుట్టుపక్కల బీచ్ వ్యూ కానీ, అలాగే మన వైజాగ్ అంటే ఎక్కువ చెప్పేది వనవృక్షాలు, అంటే అన్ని కొండలు కూడా బ్యాక్గ్రౌండ్ వస్తూ ఈ సెంటర్లో నుంచి నడిచి ఆ ఎండింగ్లో అక్కడ ఉంటే కనుక మన దేశ భక్తి సంబంధించినటువంటి నేషనల్ ఫ్లాగ్ను కూడా అక్కడ అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్ళిన ఒకేసారి ఒక థ్రిల్లింగ్ వ్యూ అయితే అందరూ అనుభూతి పొందుతారు. తప్పకుండా వైజాగ్ వచ్చేవాళ్ళు ఈరోజు ఓపెన్ అయినటువంటి గ్లాస్ బ్రిడ్జ్ తప్పకుండా విజిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.